పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాల బరులో ఈ ఏడాది కొత్త ట్రెండ్ మొదలైంది. కోడి పందాల బరుల వద్ద పందెం రాయుళ్లకు కావాల్సినంత లిక్విడ్ క్యాష్ అందుబాటులోకి తెచ్చారు కొందరు నిర్వాహకులు. ఫోన్, గూగుల్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే చాలు కావాల్సిన నగదు చేతిలో పెడతామంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏటీఎం తరహా సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. 1000 రూపాయలకు 50 రూపాయలు కమిషన్ తీసుకుంటూ వేలు లక్షల రూపాయలు కావాలన్నా అక్కడికక్కడే ఇస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా బరుల వద్దే క్యాష్ అందుబాటులో ఉండటంపై పందెం రాయుళ్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం బరుల వద్ద వెలిసిన మినీ ఏటీఎంలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కోడి పందాలకు సంబంధించి వచ్చేటువంటి పందెం రాయుల కోసం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. విజువల్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి మినీ ఏటీఎంలు కూడా అందుబాటులో తీసుకొచ్చారని చెప్పొచ్చు. చూస్తే కనుక మనం ఫోన్పే చేస్తే కనుక ఇక్కడ క్యాష్కి సంబంధించినటువంటి అందుబాటులో కూడా తీసుకొచ్చే విధంగా కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే విజువల్ చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వారు ఉంటారో నిర్వాహకులకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. వీరికి సంబంధించి స్కానర్ చేస్తే కనుక స్కాన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్కాన్ చేస్తే కనుక స్కాన్ అయినటువంటి వెంటనే కూడా 1000కి సంబంధించినటువంటి 50 రూపాయలు కూడా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా సదుపాయం కూడా మినీ ఏటీఎం సదుపాయం కూడా కల్పిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ వీటితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ మినీ ఏటీఎం సదుపాయం మీకు కల్పిస్తుంది? ఎలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది? అందుబాటులో ఉంది కాబట్టి ఇంకా బయటికి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ లోకల్ ఉంది కాబట్టి బరిలో ఉంది కాబట్టి బాగుంది. 4 కిలోమీటర్లు ఇబ్బంది లేదు. 1050 రూపాయలు చూడొచ్చు. 1000కి సంబంధించినటువంటి 50 రూపాయలు తీసుకున్నటువంటి సదుపాయం చూస్తే కానీ అడుగడుగున స్కానర్కి సంబంధించినటువంటి స్కానర్లు కూడా అందుబాటులో తీసుకొచ్చి ఇటువంటి ఎవరైతే పందెం రాయులు కానీ వీళ్ళంటారు ఇబ్బంది కలగకుండా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తారు. ఏమంటే ఎలా అనిపిస్తుంది ఒక స్కానర్ పెట్టి అందుబాటులో తీసుకుని మినీ ఏటీఎం వల్ల ఇక్కడ ఉన్న క్యాష్ అయిపోయిన వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ ఇబ్బంది పడకుండా వాళ్ళు ఏదో సంపాదిస్తున్నారు అనుకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి ట్రాఫిక్ జామ్లో ఇబ్బంది పడకుండా బాగా చేశారండి. సో దీనివల్ల కొంత లాస్ ఉండొచ్చు కానీ ఉపయోగం అయితే బాగా ఉంది ఎక్కువ. ఎందుకంటే ఎవరికైనా మళ్ళీ ఇల్లు 10,000 వేస్తే పోయిన డబ్బులు వస్తాయేమో, లేకపోతే మనం పోగొట్టుకున్న డబ్బులు సంపాదించుకుని ఇంటికి వెళ్ళొచ్చేమో అన్న ఉత్సాహంతో ఇక్కడ అందరూ ఇస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది మీకు మినీ ఏటీఎం అందుబాటులో రావడం? బాగానే అనిపిస్తుంది సార్. ఎందుకంటే లోపలికి వెళ్ళి మనము డబ్బులు అయిపించుకున్న వచ్చాక ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్ళాలి. తాడేపల్లిగూడెం వెళ్ళి మనం డబ్బులు తీసుకురావాలంటే బోళ్ళంత టైం వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ ఇక్కడికి రావాలంటే 1:30 అయిపోద్ది. ఇక్కడ ఆట అయిపోద్దేమో నేను భయంతో 1000 రూపాయలకి 50 రూపాయలు పోతే బాగానేలని ఇక్కడే తీసుకుంటున్నాం. ఒక 5,000 తీసుకున్నాను, 250 రూపాయలు పోయింది. నో ప్రాబ్లం, నాకు టైం సేవ్ అయింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా వచ్చే కస్టమర్స్కే చాలా బాగుంది. ఇప్పుడు అక్కడ ఏటీఎంలో తీసుకెళ్ళాలంటే ఏటీఎంలో ఉండవు కదా. ఏమన్నా అప్పమ్మంటే 100కి 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ అడుగుతుంది, ఇంట్రెస్ట్ అడుగుతాడు. కానీ ఇది పెట్టడం ఫస్ట్ ఇదే. ఇన్ని సంవత్సరాల్లో కోడి పందాల్లో ఈ యొక్క జోదంలో వాటిల్లో ఇది పెట్టడం ఫస్ట్. ఇది 10 రూపాయలు తెచ్చుకోవాలన్నా 10 రూపాయలు అప్పు అడుగుతాడు, ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాడు. ఏమీ లేకుండా ఫోన్పే ఉంది, మళ్ళీ క్యాష్ తీసుకుంటూ ఉంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఫోన్ ఉంటే చాలు, మీకు డబ్బులు ఫోన్ ఉంటే చాలు. ఫోన్పే ఉన్నా గూగుల్ పే ఉన్నా ఇక్కడ క్యాష్ వచ్చేస్తుంది. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వీరంతా కూడా మినీ ఏటీఎంస్ సద్వినియోగం చేసుకున్నట్టు కూడా కనపడుతుంది. ప్రధానంగా పందెంలోకి వచ్చేటువంటి వారు కూడా సుదీర్ఘ ప్రాంతాలను చూస్తుంటారు. ఏమంటే ఎలా అనిపిస్తుంది మినీ ఏటీఎం ఇక్కడ పెట్టడం? చాలా బాగుందండి. ఫోన్పే కూడా కొంతమంది తీసుకొని డబ్బులు ఇవ్వాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఈ సౌకర్యం ఉండటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. మాది చింతలపూడి మండలం అండి, సీతానగరం. సుదీర్ఘ ప్రాంతాలను చూసినటువంటి వారు కూడా వీరు కూడా మినీ ఏటీఎం అందుబాటులో రావడంలో తామంతా కూడా పందాలకు సంబంధించినటువంటి ఏవైతే పందాలు కాసుకుంటా వచ్చినటువంటి వారు తమ డబ్బులు అయిపోతే కనుక ఈ మినీ ఏటీఎం ద్వారా తీసుకుంటామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. వీడియో నరేష్తో రాజు, సాక్షి, తాడేపల్లి గురించి.